తెల్లోటి హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినం అయితే నీవు దేవుడికి వ్యతిరేకంగా తప్పు చేశావు, దేవుడిని మోసపరిచావు, దేవుడి యొక్క మార్గం నుండి తొలగిపోయి ఉన్నావు, దేవుని బాధ పెడుతున్నావని చెప్పి నీ మనసులో అనుకుంటున్నావు. కానీ నీ మనసులో ఈ బలంగా ఒక ఫీల్ అనిపిస్తుంది, నీకు అర్హత లేదు, దేవుడు అంత మంచిగా ఉన్నా కానీ వద్దన్నా కానీ నువ్వు చేసావు, యు ఆర్ నాట్ వర్తీ, నువ్వు వెళ్ళడానికి అర్హత నీకు లేదని చెప్పి అన్న ఫీలింగ్తో స్ట్రాంగ్గా నీవు వెళ్ళకుండా, దేవుడి దగ్గరికి వెళ్ళకుండా నిలిచిపోయినటువంటి నీతో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నారు. బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో కూడా దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి ఉన్నారు. పాపం చేసి ఉన్నటువంటి వ్యక్తులు, రిపెంట్ అయినటువంటి వ్యక్తులు ఉన్నారు, రిపెంట్ కానటువంటి వ్యక్తులు ఉన్నారు. బైబిల్ గ్రంథంలో మొదటిగా మనము రిపెంట్ అయినటువంటి వ్యక్తుల గురించి మనం చూసుకుందాం. సంసోన్ని గురించి మనం చూసుకున్నట్లయితే న్యాయాధిపతుల గ్రంథంలో 16వ అధ్యాయంలో ఉంటుంది. అక్కడ ఏమని ఉంటుంది, సంసోన్ని తనకి పుట్టక మునుపు నుండి దేవుడు వాళ్ళ తల్లిదండ్రులకి చెప్తా ఉన్నాడు, ద్రాక్షరసం తాగనివ్వద్దు, తనకి నువ్వు తాగద్దు, అపవిత్రమైనవి చనిపోయినవేవి డెడ్ మీట్ అనేది నువ్వు తినకూడదు అని చెప్పి దేవుడు, అదేవిధంగా నెత్తిరి మీద సవరం అంటే హెయిర్ కట్ అనేది చేయించకూడదు, కత్తెర పెట్టకూడదు అని చెప్పినప్పుడు అయితే అదే రీతిగా తన తల్లి అలానే చేసింది, తనకు కూడా చెప్పిన తర్వాత సంసోన్ అలానే ఉన్నాడు. అయితే ఇప్పుడు ఫిలిస్తీన్లు సంసోన్ని ఎట్లాగైనా ఎదిరించాలి, తన మీద విజయం సాధించాలని చెప్పి వాళ్ళు ఎంతో ప్లాన్ వేసుకుంటూ ఉన్నారు. కానీ సంసోను ఒక స్త్రీ యొక్క మోహంలో పడి తన యొక్క బలహీనతను గూర్చి ఆ యొక్క స్త్రీ తనని నిద్రబూర్చి తన యొక్క బలహీనతలు తెలుసుకుంది, ఆ యొక్క స్త్రీతో మోహించి పాపం చేసినట్టున్నాడు. అక్కడ వద్దు అన్న పనిని సంసోను చేశాడు. ఆ యొక్క స్త్రీ మోహంలో పడిపోయి తప్పు చేశాడు. కానీ అక్కడ ఏం కోల్పోయాడు తప్పు చేయడం వల్ల? దేవుడు వెళ్ళొద్దన్నట్టు సైన్స్ అనేవి ఉన్నాయి. దేవుడు అభిషేకం కలిగినటువంటి వ్యక్తి అపవిత్రమైన పనులు చేయకూడదు, ఏది చేయకూడదు, సైన్స్ ఉన్నా కానీ తను వెళ్ళిపోయి పాపం చేశాడు, తను శాపగ్రస్తుడుగా మారాడు, ఆత్మను కోల్పోయినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అయితే తను ఆత్మను కోల్పోయిన తర్వాత కూడా తను రిపెంట్ కాకుండా లేడు, కానీ ప్రార్థన చేశాడు. మనం బైబిల్ గ్రంథంలో మనం ఒకసారి చూసుకున్నట్లయితే 16వ అధ్యాయంలోనే 30వ వచనంలో సంసోను ప్రార్థన చేస్తాడు. యెహోవా దేవా, నా కనులను పీకినందుకు ఈ ఫిలిస్తీన్ల మీద యుద్ధం పగ తీర్చుకున్నటకు నాకు ఒక్కసారి లాస్ట్ ఒక్క ఛాన్స్ ఇవ్వయ్యా, నేను నీకు విరోధంగా పాపం చేశానయ్యా అని చెప్పి రిపెంట్ అనేది ఫీల్ అయ్యాడు. రిపెంటెన్స్ ప్రేయర్ అనేది చేశాడు. రిపెంటెన్స్ ప్రేయర్ చేసినప్పుడు దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేసి ఆత్మతో నింపినప్పుడు తను అంటే గుండు చేయించక ముందు ఎట్టి రీతిగా ఎంతమందిని చంపగలిగాడో దానికంటే డబల్గా ఈ యొక్క తప్పు చేసిన తర్వాత, రిపెంట్ అయిన తర్వాత దేవుడు ఆత్మతో నింపినప్పుడు డబల్కి డబల్ హతమార్చినట్టు మనం బైబిల్ గ్రంథంలో చూస్తాము. దేవుడు రిపెంట్ అయినప్పుడు మరలా కనికరం చూపించేటువంటి దేవుడుగా ఉన్నారని చెప్పి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్గా ఉంది. మనం దావీదు విషయంలో కూడా మనం చూసుకున్నట్లయితే దేవుడు దావీదుకి ఎంతో ఫేవరబుల్గా ఉన్నాడు. తన యొక్క మంచితనం అంతా దావీదు పట్ల చూపించినట్టు మనం చూస్తాము. అయితే దావీదుని రాజుగా చేస్తాడు. తను ఎవరు తన్ని ఎన్నుకోకపోయినా కానీ దావీదుని దేవుడు ఎన్నుకొని ఇశ్రాయేలుకు రాజుగా చేశాడు. తన యొక్క కృప ద్వారా దావీదు చేసే భక్తి. కానీ దావీదు కూడా ఒకానొక రోజు ఖాళీ సమయంలో స్త్రీ యొక్క మోహంలో స్త్రీని చూసి మోహించి పాపం చేసి తను ఆ యొక్క తప్పును కవర్ చేయడానికి ఇంకో తప్పు కూడా చేయాల్సి వచ్చింది. తన యొక్క ఆ మోహించిన స్త్రీతో యొక్క భర్తని చంపించేశాడు. పాపం మీద తప్పు మీద తప్పు చేశాడు దావీదు. కానీ తను తప్పు అనేది తెలుసుకున్న తర్వాత ఏమైంది, తను మరలా రిపెంటెన్స్ అనేది చేశాడు. అయితే దేవుడు తన యొక్క ప్రేయర్ని కూడా ఆలకించినట్టు మనం చూస్తాము. తన యొక్క కుమారుడు అయినటువంటి సొలొమోన్ని రాజుగా చేశాడు. దావీదు యొక్క ప్రేయర్కి కూడా దేవుడు యాక్సెప్ట్ చేశారు రిపెంటెన్స్ని.
ఇంకో ఎగ్జాంపుల్గా మనం చూసుకున్నట్లయితే పీటర్ ఉన్నాడు, పేతురు జీసస్ని 3 సార్లు బొంకినట్టు మనం చూస్తాము. దేవుడు చెప్పాడు ముందునే, నువ్వు నా కోసం 3 సార్లు బొంగుతావు, నేను ఎరుగునని చెప్పినా కానీ నేను బొంకను అన్నాడు. కానీ బొంకాడు. ఆ బొంకిన తర్వాత 3 సార్లు అయిపోయినాక తను రిగ్రెట్ ఫీల్ అయ్యి బాధపడుతూ ఉన్నప్పుడు దేవుడు తన దగ్గరికి వచ్చినప్పుడు తను రిపెంటెన్స్ అనేది చూపిస్తాడు. దేవా, నన్ను క్షమించు, నన్ను పాపం నుండి కడిగివేయి, నేను పాపం చేశాను అని చెప్పి పేతురు ఒప్పుకున్నప్పుడు జీసస్ యాక్సెప్ట్ చేస్తారు. అదేవిధంగా తప్పిపోయిన కుమారుడు కూడా ఎట్టి రీతిగా పాపం చేస్తాడో, పాపం చేసినా కానీ మరలా తిరిగి వచ్చి తండ్రిని క్షమించమని అడిగినప్పుడు తండ్రి క్షమిస్తాడు. ఇట్లాగా మనం పాపం చేస్తాము. నువ్వు పాపం చేసావు కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్ళడానికి అర్హత నీకు లేదు, దేవుడికి నా మీద కోపంగా ఉంటుంది అని చెప్పి నువ్వు ఆలోచిస్తూ ఉండొచ్చు. కానీ ఆయన నీ పుట్టక మునిపే నీవు ఎప్పుడెప్పుడు పాపం చేస్తావు, ఎప్పుడు ఆయన మోసం చేస్తావు అని సమస్తము ఆయన ఎరిగినటువంటి దేవుడు నువ్వెన్ని తప్పులు చేసినా కానీ నీ కోసం బలి అవడానికి ఆయన సిద్ధపడ్డారు. నీ గురించి అన్నీ తెలుసు పుట్టక మునిపే. ఎన్నిసార్లు మోసపరుస్తావు, ఎన్నిసార్లు అబద్ధం చెప్తావు, ఎన్నిసార్లు ఎరగవని చెప్తావు అని చెప్పి ప్రతిదీ నువ్వు పుట్టక మునిపే దేవుడికి తెలుసు. బట్ ఆయన ఏం చూస్ చేసుకున్నారంటే నీ మీద పనిష్మెంట్నా లేకపోతే లవ్నా, ఫర్గివ్ చేయడం అంటే ఆయన ఫర్గివ్ చేయడాన్ని చూస్ చేసుకున్నారు. మనల్ని ఇంకను అన్కండిషనల్గా ప్రేమించడానికే ఆయన చూస్ చేసుకున్నారు. కానీ ఈ దినం నువ్వు రిపెంటెన్స్ అవ్వడానికి నీ యొక్క మనసు అనేది దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఒప్పుకోవడం లేదు. ఎందుకనంటే నీ మనసులో ఏముంటుందంటే నువ్వు తప్పు చేసావు, నీకు అర్హత లేదు అని చెప్పి నీ యొక్క మనసు నిన్ను తినేస్తూ ఉంది కదా. అయితే రిపెంటెన్స్ లేనటువంటి వారి యొక్క స్థితి ఎట్లా ఉంటుందో కూడా ఒకసారి మనం చూద్దాము. ఇక్కడ నిర్గమకాండంలో ఫరో సిచ్యువేషన్ మనం చూసుకున్నట్లయితే దేవుడు 9 సార్లు 9 తెగుర్లు పంపించాడంటే 9 సార్లు ఛాన్స్ ఇచ్చినా కానీ తన యొక్క ప్రజల్ని విడిపించమని చెప్పి తన నిజమైన దేవుడు అని తెలుసుకోమని చెప్పి 9 సార్లు ఛాన్స్ ఇచ్చినా కానీ తన యొక్క మనసును దేవుని వైపు మలుచుకోక శక్తిని చూసినా కానీ తన యొక్క హృదయాన్ని కఠినపరుచుకుని హృదయంలో మార్చుకోవడానికి రిపెంట్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఇవ్వలేదు. సో తను ఏమయ్యాడు, రిపెంట్ కానటువంటి తను ఆ సముద్రం, ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు దాటినప్పుడు ఆ యొక్క సముద్రం మధ్యలో తన యొక్క సైన్యము చనిపోయినట్టు మనం చూస్తాము. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే సౌలుని మనం చూసుకుందాము. సౌలుని చూసుకుంటే దేవుడు తానే ఎన్నుకుని తను ఇశ్రాయేల్కి రాజుగా చేశారు. ఫస్ట్ కింగ్ ఎవరంటే సౌలే. అంతగా అభిషేకించినటువంటి వ్యక్తి తను కూడా దేవుడు చేయొద్దు అన్న పని చేసి తన మీద శాపాన్ని కొందెచ్చుకున్నాడు. అపవిత్రమైనటువంటి ఆత్మను దేవుడు తన మీదకు పంపాడు. అయితే తను ఇంకా ఇప్పుడు సౌలు కింగ్ అయ్యాడు, దావీదు కింగ్ అయ్యే వరకు తనకు టైం ఉంది కదా. టైం ఉన్నా కానీ తను ఆ టైం అంతా ఎందుకుంది రిపెంట్ కావడానికి. దేవుని యొక్క శక్తి బలము దావీదు నుంచినప్పుడు ఎట్లాగ దేవుడు కార్యం చేస్తున్నాడో సమస్తము తెలుసుకుంటున్నాడు. దావీదు పక్షముగా దేవుడు ఉన్నాడని చెప్పి తనకు తెలిసినా కానీ తన యొక్క ప్రౌడ్నెస్ అనేది తనకి అడ్డుగా ఉంది. నేనే సౌలును, గాడ్ కంటే నేనే ఎక్కువ శక్తివంతుణ్ణి అని చెప్పి తన యొక్క గర్వం అనేది తన కళ్ళ చుట్టూ కమ్మివేసింది. గర్వం అనే గుడ్డితనం కమ్మినప్పుడు తను ఏ స్థితి నుండి వచ్చాడు అని చెప్పి కూడా మర్చిపోయాడు. కానీ ఇంకా ఇప్పుడు దేవుడు తన చేయి విడిచిపెట్టినప్పుడు తన యొక్క స్థితి ఎలా మారిపోయింది. శత్రువుల చేతికి సౌలును అప్పగించేశాడు. తనకు ఆ సిచ్యువేషన్ అంతా అర్థమైపోయినటువంటి సౌలు ఏం చేశాడు, నాకు శత్రువుల చేతిలో చనిపోవడం ఇష్టం లేదని చెప్పి తనకు తానే సూసైడ్ చేసుకున్నాడు. కత్తి మీద తానే పడిపోయి చనిపోయాడు. ఇక్కడ దేవుడు ఎడల పాపం చేసి రిపెంట్ అయినటువంటి వాళ్ళ యొక్క పరిస్థితిని మనం చూసుకున్నాము. బైబిల్ గ్రంథంలో రిపెంట్ కానటువంటి వ్యక్తుల యొక్క పరిస్థితి మనం చూసాము. ఈ దినము దేవుడు నిన్ను రిపెంటెన్స్ అవుతే నిన్ను యాక్సెప్ట్ చేద్దామని చెప్పి దేవుడు
ఆయన 2 చేతులు ఇట్లాగా చాపి నా కుమారుడు ఎప్పుడొస్తాడు అని చెప్పి, నా కుమారుడు ఎప్పుడు నా దగ్గర ప్రార్థన చేస్తాడు, ఎప్పుడు తప్పు ఒప్పుకొని క్షమించమని అడుగుతాడని చెప్పి దేవుడు నిన్ను క్షమించడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. కానీ ఇక్కడ నీ మైండ్ అనేది నీకు ప్రాబ్లంగా ఉంది, నీ యొక్క ఎమోషన్స్ అనేవి ప్రాబ్లంగా ఉంది. ఇక్కడ మనం మేజర్గా చూసుకున్నట్లయితే ఇప్పుడు రిపెంటెన్స్ లేని యొక్క స్వభావము ఎవరి స్వభావం అంటే లూసిఫర్ స్వభావం. రిపెంటెన్స్ కమ్మని చెప్పి ఎవరి స్వభావం అంటే పరిశుద్ధాత్మని యొక్క స్వభావం. పరిశుద్ధాత్మ ఒప్పింపజేస్తే తప్ప ఈ యొక్క మనుషుడు తన యొక్క తప్పులను ఒప్పుకొనడు. అంటే ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో, నువ్వు తప్పు చేసావు అని చెప్పి నువ్వు గ్రహిస్తున్నావు. అది నీకు తెలిసేది ఎవరు తెలియజేస్తున్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు. బట్ అది నిన్ను ఒప్పుకోమని చెప్పి కూడా పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నా కానీ నువ్వు ఒప్పుకోవద్దు, నువ్వు అంత పరిశుద్ధుడు కాదు, ఆయన పరిశుద్ధుడు, నువ్వు తప్పు చేసావు, నీకు అర్హత లేదని చెప్పి ఎవరు నీ మైండ్లో నాటేది అంటే అపవాది కూడా తను తప్పు చేసి తిరగబాటు చేసినటువంటి వ్యక్తిగా ఉన్నాడు, కానీ గర్వంతో రిపెంటెన్స్ అనేది కలిగలేడు. కాబట్టి తను ఆ స్థితిలోనే ఉన్నాడు. ఈ దినము అపవాది తనలాగా నీవు కూడా దేవుడి చేత దూరంగా చేయబడినటువంటి వ్యక్తిగా ఉండాలి, శపించినటువంటి వ్యక్తిగా ఉండాలి, దేవుడికి వ్యతిరేకంగా నువ్వు మార్చబడాలి అని చెప్పి అపవాది అనుకుంటున్నాడు. అందుకోసమే దేవుని వైపు తిరగనివ్వకుండా నీ యొక్క మైండ్ని, నీ యొక్క హృదయాన్ని స్ట్రాంగ్గా హోల్డ్ చేసి పట్టుకున్నాడు. ఈ దినము దేవుడు ఒకటే మాట మాట్లాడుతున్నాడు, నీ ఎప్పుడు క్షమాపణ కోరితే అప్పుడు నేను క్షమిద్దామని చెప్పి ఎదురు చూస్తున్నాను. నువ్వు ఒప్పుకుని విడిచిపెడితే నేను దాన్ని తుడిచివేస్తాను, క్షమిస్తాను, రీస్టోర్ చేస్తాను మరలా. కానీ ఈ దినము ఎక్కడ నీకు నీ శత్రువు ఎవరంటే నీ మైండే అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. ఎందుకనంటే ఇశ్రాయేలు ప్రజలు కూడా ఎర్ర సముద్రంను 2 పాయలుగా చీల్చినప్పుడు దాన్ని దాటమన్నప్పుడు కూడా అంటున్నారు, ఫరో వచ్చేసాడు, ఫరో మమ్మల్ని చంపడానికి వెనకాలే ఉన్నాడు, మమ్మల్ని ఇక్కడ ఎర్ర సముద్రం ఉంచివేయడానిక తీసుకెళ్తున్నాం అని చెప్పి అంటే అప్పుడు మోషే ఒక మాట అంటాడు. వాళ్ళ యొక్క మైండ్స్ పరిస్థితిని చూసి ఏమని మోషేకి ఆలోచన వస్తుంది, ఇక్కడ దేవుడు చేసే కార్యం మీ కళ్ళ ముందుంది, అక్కడ ఫరో సైన్యంని ఆపడం మీరు చూస్తున్నారు, కానీ ఇక్కడ మీరు ఇంకా ఇట్లాగా ఆగిపోవడం అంటే మీ మైండే మీకు శత్రువుగా ఉందని చెప్పి మోషే చెప్తాడు. అక్కడ వాళ్ళకి కూడా నమ్మకంగా ఉండడానికి వాళ్ళ యొక్క మైండే వాళ్ళకి ఒక శత్రువుగా మారింది. ఈ దినము నీకు కూడా నీ యొక్క మైండే నీకు శత్రువుగా మారుతుంది అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. నీ యొక్క మనసు మాట వినొద్దు, కానీ పరిశుద్ధాత్మని ఎందుకు కలిగి ఉండమన్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు లోపల నుండి ఒప్పింపజేస్తున్నా కానీ నీ యొక్క మనసు లోబడినటువంటి మనసుగా ఉంటుందా ఒకసారి పరిశీలన చేసుకో. లోబడినటువంటి స్వభావం ఉందా? నీ వర్తి కాదని చెప్పి నీ యొక్క మనసు నీకు చెప్తుందా? అది నీ మనసు చెప్పేది కాదు, అది అపవాది నీ యొక్క మనసులో నాటుతున్నటువంటి మాట, అపవాది యొక్క మాట. అది నీ మైండ్ని ట్రాప్ చేస్తున్నాడు అపవాది అని చెప్పి గ్రహించుకోమని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. ఆయన నిన్ను ఎప్పుడు అన్వర్తి అని చెప్పడు, కానీ నీవు వర్తి లేకపోయినా కానీ నీకు వర్తి ఇచ్చేటువంటి దేవుడు ఆయన. అపవాది ఏం చేస్తాడంటే నువ్వు చేసినటువంటి తప్పుని బట్టి నువ్వు వర్త్ కాదని చెప్తాడు. దేవుడు అట్లా చెప్పేటువంటి దేవుడు కాదు. ఈ దినము నీ యొక్క పాపములు బట్టి నీవు దేవుడి దగ్గర క్షమాపణ కోరక, దేవుడి వైపు తిరక్క, రిపెంటెన్స్ చేయక నీవు నీ యొక్క మనసులో నేను పాపిని, నేను అర్హత లేదు అని చెప్పి హోల్డ్ అయి ఉన్నావు కదా, దేవుడు మాట్లాడుతున్నారు. నీ యొక్క మనసే నీకు శత్రువు, నీ యొక్క మైండే మీకు శత్రువుగా ఉంది, దాన్ని జయిస్తే చాలు అని చెప్పి దేవుడు ఈ దినం మాట్లాడుతున్నారు. మీ యొక్క సొంత ఆలోచనలే మీకు శత్రువుగా ఉన్నాయి. అపవాది నాడుతున్నాడు, మీరు దాన్ని అలో చేస్తున్నారు కాబట్టి ఈ దినం మీరు దేవుడి దగ్గరికి రాలేకపోతున్నారు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. ఈ దినం అయితే దేవుడు మాట్లాడారు కదా, రిపెంట్ అయినటువంటి వ్యక్తుల పరిస్థితి ఎట్లా ఉంటుంది, రిపెంట్ కానటువంటి వ్యక్తుల పరిస్థితి ఎట్లా ఉంటుంది అని చెప్పి దేవుడు క్లారిటీగా తెలియజేశారు. ఈ దినము వింటున్నటువంటి నీవు కూడా తప్పు చేసి రిపెంట్ కానటువంటి స్థితిలో ఉన్నావు కదా, నాకు అర్హత లేదు దేవుడి వైపు తిరగడానికి, దేవుడు ఎంత పరిశుద్ధమైనటువంటి దేవుడు, అంత మంచి దేవుడిని నేను మోసం చేశానని చెప్పి నీ మనసులో అపవాది నాటుతున్నటువంటి విత్తనాలు నీవు ఫలింపజేసేలాగా నువ్వు హోల్డ్ అయి ఉన్నావేమో.
నువ్వు హోల్డ్ అయి ఉంచుతున్నట్లయితే వాడి యొక్క ఆలోచనలు నీలో ఫలిస్తున్నాయి అని చెప్పి అర్థము. నీ యొక్క మైండ్ నీకు శత్రువుగా మారుతుందని చెప్పి అర్థం అని చెప్పి దేవుడు ఇద్దరు మాట్లాడుతున్నారు. నీవు దాన్ని జయించి పరిశుద్ధాత్మ యొక్క మాటకు లోబడి పశ్చాత్తాపం, దేవుడు రమ్మని పిలుస్తున్నారు. ఆయన చేతులు చాపి నీ కోసం ఎదురు చూస్తున్నారు. నువ్వు ఎప్పుడు వస్తే ఆయన క్షమిద్దామని చెప్పి ఆయన దగ్గరకు వస్తావా నువ్వు? అయితే దేవుడు నిన్ను నీ యొక్క ప్రతి ఒక్క పాపం నుండి ఆయన నిన్ను పరిశుద్ధపరచాలనుకుంటున్నారు, రీస్టోర్ చేయాలనుకుంటున్నారు, నూతన పరచాలనుకుంటున్నారు. నీ యొక్క పాపంలో కొట్టివేసి అవి ఎన్నడూ గుర్తు చేసుకోనని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. నువ్వు తిరిగి రావడం మాత్రమే ఆలస్యం. నీ యొక్క మైండ్ని, నీ యొక్క మనస్సుని అనే శత్రువుని, నీ యొక్క ఆలోచనలు అనే శత్రువుని, అపవాది నాటే విత్తనాలని, వర్తి కాదని చెప్పే దాన్ని, ఆ యొక్క స్టేజ్ను దాటుకుని వచ్చి రిపెంట్ అయితే చాలు. నీ శత్రువుని జయించు. దేవుని యొక్క స్వభావం, దేవుని ఎంతో ఇష్టం నీకు, కానీ అపవాది స్వభావము నీలో నాటుతున్నాడేమో. ఏ స్వభావం నీలో ఇప్పుడు ప్రజెంట్ ఉందా? ఏ యొక్క స్వభావానికి లోబడుతున్నా ఒకసారి పరిశీలన చేసుకో. దేవుడికి లోబడు, ఆయన నూతన పరుస్తాడు, నీ యొక్క తప్పులను క్షమిస్తాడు. అట్టి కృప దేవుడు మీకు దయచేయును గాక. ఆమేన్.